హలో గైస్, ఈరోజు చాట్ జీపీటీ జెమినీ AI గురించి మాట్లాడుకుందాం. చాట్ జీపీటీ అండ్ జెమినీ AI ప్రోలా ఎలా ఉపయోగించాలి. చాలా మంది చాట్ జీపీటీ జెమినీ AI వాడుతున్నారు, కానీ 90% మంది సరైన విధంగా వాడటం లేదు. అందుకే వాళ్ళకు సాధారణ సమాధానాలే వస్తుంటాయి. ఈరోజు నేను మీకు చాట్ జీపీటీని జెమినీ AIని ప్రోలా ఎలా ఉపయోగించాలి అనేది చూపిస్తాను. ఈ వీడియో మొత్తంలో చాట్ జీపీటీ జెమినీ AI వీడియో గురించి చెప్తాను. ముందుగా మీ ఫోన్లో ఉన్న చాట్ జీపీటీ యాప్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు అనుకున్న ప్రాంప్ట్ని ప్రాపర్గా ఇవ్వండి. మీరు ఇచ్చే ప్రాంప్ట్ని బట్టి ప్రొఫెషనల్గా స్క్రిప్ట్ రెడీ చేస్తుంది. స్క్రిప్ట్ రెడీ చేసిన స్క్రిప్ట్ని మీరు తీసుకెళ్ళి వీడియో జనరేట్ చేయాలనుకుంటే గూగుల్ ఫ్లో ద్వారా వీడియో జనరేట్ చేసుకోవచ్చు. అలానే మీరు ఎంత ప్రొఫెషనల్గా ఇస్తే అంత క్లియర్గా ఇస్తుంది చాట్ జీపీటీ. ఇలానే మెటా ఏఐలో కూడా మీరు ప్రాంప్ట్స్ ఇచ్చి స్లైడ్స్ తయారు చేసుకోవచ్చు. గూగుల్ ఫ్లోలో మీ ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత ఫోటో అండ్ ఫ్రేమ్స్ వీడియోలో కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. మీకు ఎన్ని క్రెడిట్స్లో కావాలంటే అన్ని క్రెడిట్స్లో యూజ్ చేసుకోవాలి. 8 సెకండ్స్ అయితే 8 సెకండ్స్, 10 సెకండ్స్ అయితే 10 సెకండ్స్. ఆ తర్వాత మీ యొక్క ప్రాంప్ట్ని సరిగ్గా తెలుగులో వాయిస్ ఓవర్ రావాలంటే తెలుగులో ఇవ్వాలి, ఇంగ్లీష్లో వాయిస్ ఓవర్ రావాలంటే ఇంగ్లీష్లో ఇవ్వాలి. ఏఐ గురించి వింటున్నారా? దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా? మీ పని, చదువు సులభంగా మార్చుకోండి. కామెంట్లో చెప్పండి. ఫస్ట్ పాయింట్, చాట్ జీపీటీ అనేది ఏఐ అసిస్టెంట్. ఇది మీకు స్క్రిప్ట్స్, ఈమెయిల్స్, వీడియో ఐడియాస్, కోడ్స్, పోస్టర్లు, బిజినెస్ ప్లాన్స్ ఇంకా ఎన్నో పనుల్లో సహాయం చేస్తుంది. మీరు పర్సనల్ గా ఏదైనా క్వశ్చన్ చేస్తే దానికి ఆన్సర్ కూడా సమాధానం ఇస్తుంది. అలానే సెకండ్ పాయింట్, జెమినీ AI. మనం స్క్రిప్ట్ తీసుకెళ్లి జెమినీ AIలో పోస్ట్ చేస్తే మనకి ఇమేజ్ రూపంలో మనకి ఐడియాస్ ఇస్తుంది అండ్ వీడియోస్ రూపంలో ఐడియాస్ ఇస్తుంది అండ్ స్క్రిప్ట్ జనరేట్ చేస్తుంది. మీరు ఇచ్చే ప్రాంప్ట్ ఎంత క్లియర్ గా ఉంటే అంత మంచి సమాధానం ఇస్తుంది చాట్ జీపీటీ. నేర్చుకున్న ప్రాంప్ట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నాయుడు AIని సబ్స్క్రైబ్ చేయండి.